హాయ్ అండి, నా పేరు శ్రావణి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో హెల్దీగా తక్కువ నూనెతో బియ్యం నానబెట్టి కొన్ని వెజిటబుల్స్ కలిపి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే నేను చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నె కానీ ఒక బౌల్ కానీ తీసుకుని దాంట్లోకి మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాసుడు బియ్యం వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని నీళ్లు వేసి నానబెట్టుకోండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యమే తీసుకుంటున్నానండి. మీరు రేషన్ బియ్యం వేసుకున్నా కూడా పర్వాలేదు, ఏ బియ్యం వాడుకున్నా పర్వాలేదండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని ఇలా నిండా నీళ్లు వేసేసి మూత పెట్టేసి 4 నుంచి 5 గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకోండి. మీరు పెరుగు ఉంటే పెరుగులో నానబెట్టుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. నీళ్ళల్లో అయినా పర్వాలేదు. పొద్దున ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే రాత్రే నానబెట్టేసుకోండి. 5 గంటల తర్వాత మిక్సీ జార్లోకి బియ్యంలో నీళ్ళు ఏమీ లేకుండా ఆ నానిన బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని నీళ్లు, అంటే బియ్యం గ్రైండ్ అవ్వడానికి వీలుగా తగినన్ని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. చాలా మెత్తగా ఉండాలండి. బియ్యం నలగడానికి టైం పడుతుందండి. మిక్సీ జార్లో కూడా వెంటనే నలిగిపోదు. ముందే మనం నీళ్లు వేసేసుకున్నాం అనుకోండి, వెజిటేబుల్స్ కూడా కలుపుతామని చెప్పాను కదా, అది కలిపిన తర్వాత ఇంకా లూజ్ అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకోండి. ఈలోపు బంగాళదుంపల్ని 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఈ విధంగా తురిమేసుకుని నీళ్లలో ఉంచుకోండి. బయట నుంచి వస్తే నల్లగా అయిపోతాయి. అలా తురిమిన బంగాళదుంపని నీళ్ళన్నీ పిండేసి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన వెజిటబుల్స్ కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను. మీకు కారంగా కావాలి అనుకుంటే అల్లం, పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసి దీంట్లో కలుపుకోవచ్చండి. నీళ్ళలో నానబెట్టాం కాబట్టి కొంచెం పెరుగు వేసి కూడా కలుపుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచాడు జీలకర్ర వేసి, ఇది బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయండి. అందుకని మనం 1 పావు చెంచాడు వంట సోడాని వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం అన్ని కూడా కలిసే విధంగా కలిపేసుకుని ఉప్పు రుచి చూసుకోండి. సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకుని ఈ పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము దీన్ని అట్లులాగా వేద్దామండి. మనం పెనం మీద వేయకూడదండి. మామూలు అట్లు వేసినట్టు పెనం మీద వేయకూడదు. ఇలాంటి మూకుడు కానీ ఇలాంటి కడాయిలు ఏమన్నా ఉంటే దాన్ని పెట్టుకోండి. ఈ ప్యానం పెట్టుకుని వేడైన తర్వాత 1 చెంచాడు నూనె వేసి ఒక కాటన్ బట్టతో తుడిచేయండి. తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గరిటె జారుగా ఉండేలాగా చూసుకోండి. దీన్ని మనం పెనం మీద వేస్తే ఇలా చూడండి, సైడ్స్ కొంచెం నీరులాగా మారి కిందకి కారిపోతూ ఉంటుంది. అందుకని ఇలాంటి మూకుడైతే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి బెస్ట్ అన్నమాట. ఒక 2 గరిటెలు వేసేసి దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చుట్టూరా 1 చెంచాడు నూనె వేసుకోండి. 1 చెంచాడు నూనెతో సరిపోతుందండి. ఇవి ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. ఎక్కువ కూడా తినాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటాయి, కడుపు కూడా నిండిపోతుంది. మనం ఇందులో బంగాళదుంప, మిగతా వెజిటబుల్స్ కూడా కలిపాం కదా. నూనె వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత మళ్ళీ టర్న్ చేసి రెండో వైపు కూడా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా కాలనివ్వండి. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరలా అదే ప్యాన్లో నేను ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. ఒక్కసారి మరలా గిన్నెలో పిండిని అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం అస్తమానం నూనె వేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం ఒక్కసారి వేస్తే సరిపోతుంది. తర్వాత అంటుకుపోతాయి అనుకున్నప్పుడు అప్పుడు మరొకసారి ఇంకో చెంచాడు వేసుకోండి చాలు. మరలా ఇలా ఒక 2 గరిటెలు పిండి వేసేసి దాన్ని చక్కగా సర్దేసుకుని చుట్టూరు 1 చెంచాడు నూనె వేసేసి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 లేదా 2 నిమిషాలు కాలనివ్వండి. ఇది మరీ ఎర్రగా కాలవండి, ఇలాగే తెల్లగా ఉంటాయి. ఎందుకంటే బియ్యము, బంగాళదుంప తురుము వేసి చేస్తున్నాం కాబట్టి ఇలాగే ఉంటాయి. మీకు మంచి టేస్టీగా, ఇంకా బాగా టేస్టీగా రావాలంటే పెరుగులో నానపెట్టండి. లేదా పిండి కలిపేటప్పుడు 1 లేదా 2 చెంచాలు పెరుగు వేయండి, చాలా బాగుంటాయి. ఇంతేనండి. ఇదే విధంగా మనము అన్ని అట్లని కూడా వేసుకొని తీసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. మీకు ఒక అట్టు వేసాక చూడండి గట్టిగా వస్తుంది అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకుని అడ్జస్ట్ చేసుకుని అప్పుడు వేసుకోండి. వంట సోడా వేసాం కాబట్టి కొంచెం పొంగి మెత్తగా చాలా బాగా వస్తాయి. మీరు ఇందులో కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము ఇలా ఏదైనా వేసుకోవచ్చండి. టొమాటో పచ్చడితో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం, పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది.
ఇంతేనండి, ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.